ఈ రోజు మన అందరికి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. చాలా మంది అన్నం ఓడ్చుకొని తినడం అనేది చాలా హెల్త్ కి మంచిది అంటారు కదా, కానీ ఓడ్చుకొని తినాలి అంటే చెయ్యి కాలిపోతుందనో లేదా జారిపోతుందేమో అని పాట్ అనేది భయపడిపోతాము. కానీ ఇది యూజ్ చేయడం వల్ల అలాంటి భయం ఏముండదు. ఎందుకంటే ఇక్కడ మీకు స్ట్రైనర్ పాట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈజీగా అన్నం ఓడ్చుకోవచ్చు అండ్ చెయ్యి కాలిపోతుందనో లేదనుకుంటే పాట్ అనేది జారిపోతుందనో టెన్షన్ ఉండదు. మీరు చెప్పండి, అన్నం అనేది గెంజి ఓర్చి తింటే మంచిదా లేదా నార్మల్ గా మంచిదా? అండ్ మేమైతే అన్నం అనేది గెంజి ఓర్చే తింటాము, అందుకని ఈ పాట్ అయితే నేను తీసుకున్నాను. కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్ట్రైనర్ పాట్ అనేది ఓపెన్ అయితే చేసి మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మనకి ఇందులో 3 పీస్ అయితే వస్తాయి అండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. ఆల్రెడీ నేను చాలా వీడియోలో చూసి అయితే తెప్పించుకున్నాను, కానీ కొంచెం పెద్ద సైజ్ అయితే నేను తెప్పించుకున్నాను. ముందుగా లిడ్ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారా, లిడ్ అనేది ఎంత చక్కగా మనకి హోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. ఈ విధంగా అయితే వస్తుంది. మనకి స్ట్రైనర్ స్టీల్ తో అయితే వస్తుంది, చాలా చక్కగా వస్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా మనకి హోల్స్ వస్తాయి. దీనిలోనే మనకి గెంజి అనేది ఈజీగా స్ట్రైన్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్ గా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ థిక్నెస్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనకి ఈ విధంగా గ్లాస్ లిడ్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్లాస్ లిడ్ కూడా క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంది. చూస్తున్నారా, మనకి కావాలి అనుకుంటే హోల్స్ ఉన్న లిడ్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ గ్లాస్ లిడ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఓన్లీ రైస్ అనే కాదు, ఇందులో మనం వెజిటేబుల్స్ కానీ స్ట్రైన్ చేసుకోవడం కానీ, లేదు అనుకుంటే సూప్ చేసుకోవడం కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీకు పాట్ అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది అండ్ థిక్నెస్ చూస్తున్నారు ఎంత బాగుంది కదా. చూస్తున్నారా, ఈ సైజ్ లో అయితే నేను తీసుకున్నాను. ఇందులో ఇంకా స్మాల్ సైజెస్ ఉన్నాయి అండ్ దీనికన్నా కొంచెం పెద్దవి బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి అండ్ క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉన్నాయి. ఇంకా స్ట్రైనర్ స్టీల్ కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సైజ్ కూడా చాలా బాగుంది. ఈజీగా రైస్ అనేది 8 మెంబర్స్ కి అయితే కుక్ చేసుకోవచ్చు. అంత బాగుంది. మీకు చూడడానికి వీడియోలో చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా పెద్ద సైజ్ అయితే వచ్చేసింది. ఇంకా దీనికన్నా ఇంకా బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి అండ్ స్మాల్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూస్తున్నారా, క్వాలిటీ అనేది థిక్నెస్ అనేది ఎలా ఉంది అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను. చూస్తున్నారా, సైడ్ వీడియో అనేది యాడ్ చేస్తాను, ఎలా కుక్ చేసుకోవాలి అండ్ ఎలా స్ట్రైన్ చేసుకోవాలి అనేది. కుకింగ్ అనేది మీకు వచ్చిందే, ఇంకా జస్ట్ స్ట్రైన్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను. క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉంది. లింక్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, మీతో షేర్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, చెక్ చేసేయండి. ఈ ప్రైస్ కి అండ్ ఈ క్వాలిటీకి అంత ప్రైస్ వర్త్ కాదా అనేది కూడా నాతో షేర్ చేయండి. కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను దీని ప్రైస్ అనేది. కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.